ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం రాత్రి కాగానే నిద్రపోతూ ఉంటాం. ఆ నిద్ర కూడా సుఖవంతమైన నిద్ర ఉండాలని కోరుకుంటాం. మరి ఏ దిశ వైపు మనం నిద్ర పోతే మనకు అన్ని విధాలుగా లాభం కలుగుతుంది, అన్ని విధాలుగా సుఖమైన నిద్ర వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వాస్తు అనేది తప్పకుండా ఇల్లు కానీ ఆఫీసు కానీ తప్పకుండా పాటించాలి. అలా ఎప్పుడైతే మనం పాటిస్తామో మనకు వాస్తు అనేది చాలా అనుకూలంగా ఉంటేనే జీవితంలో మరి మార్పులు అనేవి కలుగుతాయి, అలాగే సంతోషంగా ఉండగలుగుతాం. మరి నిద్రపోయినప్పుడు కూడా మన తలను ఎటువైపు పెట్టుకొని, ఏ దిక్కు వైపును పెట్టుకొని నిద్రపోతే మనకు లాభం కలుగుతుంది అనేది చూస్తే, మీరు సరైన దిశలో నిద్రపోకపోతే మీ జీవితంలో సమస్యలు, చికాకులు వస్తాయని వాస్తు శాస్త్రం చెప్తుంది. రాత్రి లేదా పగలు నిద్రిస్తున్నప్పుడు ఏ దిశలో నిద్రపోవాలి, ఎటువైపుగా తలపెట్టుకోవాలి, ఎటువైపుగా తలపెడితే ప్రయోజనాలు ఉంటాయి. మంచి నిద్ర కూడా పోవాలి కాబట్టి మనం మరి ఏ దిశగా పెట్టుకోవాలంటే దక్షిణ వైపు పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర ప్రకారం ఈ దిశలో కానీ తలపెట్టి నిద్రించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో కానీ తలపెట్టి నిద్రించడం వల్ల మానసిక సమస్యలు దూరం అవుతాయి, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. దక్షిణ వైపున పాదాలను పెట్టి నిద్రపోకూడదు, అది అశుభం. మన పాదాలను దక్షిణ వైపు పెట్టి పడుకోవడం వల్ల మనలో రక్తహీనత ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం కూడా చెబుతుంది. ఇక తూర్పు దిశ కూడా ఉత్తమమైనది. మీరు దక్షిణ వైపు తలపెట్టి నిద్రించలేకపోతే తూర్పు వైపు తలపెట్టి నిద్రించడానికి ప్రయత్నించండి. దక్షిణం తర్వాత తూర్పు వైపు వెళ్ళడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది, ఇతర దేవతల ఆశీస్సులు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు దక్షిణ వైపు కాకపోయినా ఖచ్చితంగా తూర్పు వైపు తలపెట్టి నిద్రపోండి. ఇక తూర్పు వైపు తలపెట్టి నిద్రించడం వల్ల ఇంట్లో ఒంటరిగా సంపాదించేవారు తూర్పున తలపెట్టి పడుకోవడం మంచిదని విశ్వాసం. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా చాలా వరకు అధిగమించవచ్చు. చదువుకునే వారు కూడా తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించాలి. తూర్పు వైపు తలపెట్టి పడుకోవడం వల్ల విద్యార్థి చదువుల పట్ల మొగ్గు చూపడంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇంకా చాలామంది తమ పాదాలను ఆలయం వైపు పెట్టి నిద్రపోతూ ఉంటారు. అంటే మన గుడి ఎటు ఉంటుందో అటువైపు పాదాలు పెట్టి నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు, ఇది చాలా అశుభం. ఆలయం వైపు మీ పాదాలతో నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నించండి. అంటే మీ పాదాలు ఖచ్చితంగా టెంపుల్ వైపు పెట్టి నిద్రపోకండి, దీనివల్ల మీకు అశుభం కలుగుతుంది. కాబట్టి గమనించండి, ఇటువంటివి వాస్తు శాస్త్రం అనేది చాలా ముఖ్యమైన. అలాగే మనకు సుఖమైన నిద్రపోవాలి, జీవితంలో మనకు మంచి జరగాలంటే తప్పకుండా ఇటువంటి వాస్తు టిప్స్ ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండండి, అలాగే మంచి నిద్రతో ఇంకా మీరు మంచి లాభాలు పొందాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe now and press the bell icon. Never miss an update.